చిన్న తేడాతో ఓడిపోయాడు. అదెందుకు మా అధిష్టానం తప్పు చేయడం వల్లనే ఓడిపోయింది తప్పితే లేకపోతే ఆయన ఓటమి కాదు. అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం చేయడం ఏం తప్ప అంటే ఫస్ట్ నీలమ్మదికి ఇచ్చిండు, నీలమ్మదికి పిలిచి ఇచ్చిండు. వాళ్ళిద్దరిని కూర్చున్నబెట్టి ఒకరికి ఎంపీ ఒకరికి ఎమ్మెల్యే ఇస్తే ఆ రోజు ఈ రోజు గుడెం అయిపోవాలంటే గెలవపు టికెట్లు వీళ్ళకి అది అధిష్టానం తప్పు చేయడం, అధిష్టానం తప్పు చేయడం వల్ల మేము ఈ రోజు అనుభవిస్తున్నాం. మాకు ఎమ్మెల్యే ఎవరు ఏంది అనేది మేము హయమయంలో ఉన్నాం అనమాట. అంతే, మాకు ఎవరి దగ్గర పోవాలి, ఏదైనా పని కావాలంటే ఎవరి దగ్గర పోవాలని అర్థమవుతుంది అనమాట. మా పరిస్థితి డిఫరెంట్ ఉంది. మాదే కాదు, మా శ్రీనివాస్ గౌడ్దే అట్లున్నది. ఆయన ఎవరికి చెప్పుకోవాలా ఆయనకు అర్థమైతలేదు. ఆయన అట్లుంది కాబట్టి ఆయన కూడా పార్టీని నమ్ముకుని ఉన్నాడు కదా. అందరం మేమైనా నేను లాస్ట్ ఇయర్ 5 years వార్డ్ నెంబర్, మొన్నటి వరకు లాస్ట్ వరకు వార్డ్ మెంబర్ 5 years వార్డ్ నెంబరు. మా పరిస్థితి ఏంది, అప్పుడేమో ప్రభుత్వం లేదు మాకు. అప్పుడు నేను ఇద్దరం ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో, సర్పంచ్ ఆపోజిట్ మేము ఇద్దరమే ఉన్నాం. అప్పటి నుంచి మేము కూడా 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కానీ ఈ రోజు మాకు ప్రభుత్వం వచ్చింది, కొద్ది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఇక్కడ లేదు అక్కడ లేకుంటే అంతే ఉంది. 6 గ్యారెంటీలు ఇస్తున్నాం కదన్నా, అవి అయితే ఇస్తున్నాం. ఎందుకు ఇస్తలేను? బస్సు ఇచ్చినాము, గ్యాస్ ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాం కదా. అందరికి సకాలంలో అందుతున్నాయి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఇందిరా ఇండ్లు కూడా మా దగ్గర స్టార్ట్ అయినాయి. 216 ఇండ్లకి ఇప్పుడు 56 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అండర్ డ్రైనేజ్ మొన్న అండర్ డ్రైనేజ్ 20 లక్షల దాకా వచ్చింది.